వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిషన్ పటేల్. ఈరోజు మనం తీసుకుంటున్న అంశం ఏంటంటే, ఇంటి ముందు ప్రహరీకి మనం పెట్టుకున్నటువంటి పెద్ద గేటులో చిన్న గేటు ఎక్కడ పెట్టాలి, ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి తెలుపమని మన ప్రేక్షకులు చాలామంది వాట్సాప్ ద్వారా అడిగినందుకు వారికి ధన్యవాదాలు. మన ఛానల్ను ఇంతమంది చూస్తూ ఆదరిస్తున్నందుకు వారందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం, పెద్ద గేటులో చిన్న గేటు ఎక్కడ పెట్టాలి. ఈ విధంగా మనకి ప్రహరీ గోడ ఉంటే, ప్రహరీ గోడలో ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. మనకు ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇలా ఉన్నప్పుడు మనం పెద్ద గేట్ ఎక్కడ పెట్టుకోవాలి, దాంట్లోనే చిన్న గేట్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, ఈ తూర్పు గోడకి ఇలా ఉన్నటువంటి ఈ తూర్పు గోడకి మనం ఈ లోపల స్థలాన్ని 9 భాగాలుగా మనం చేసుకున్నాక, ఇక్కడ 1వ భాగము, ఇక్కడ 9వ భాగము పిశాచ స్థానాలుగా మనం గుర్తిస్తాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ పిశాచ స్థానం వదిలిపెట్టేసి ఈ తూర్పు నుంచి ఈశాన్యం వైపు వచ్చే దిక్కు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అయితే తూర్పు నుంచి ఈశాన్యం వచ్చేటప్పుడు ఈ తూర్పు ఈశాన్య భాగంలో 1వ భాగమైనటువంటి పిశాచ స్థానాన్ని వదిలిపెట్టి ఇక్కడ మనము పెద్ద గేటు ఏర్పాటు చేసుకుంటాం. ఈ విధంగా పెద్ద గేటు ఏర్పాటు చేసుకుంటాం. ఈ పెద్ద గేటు ఏర్పాటు చేసుకున్నాక ఇల్లు ఎలాగో మనకు ఈ విధంగా నైరుతి మూలలో ఉంటుంది కాబట్టి, ఈ ఇంటికి ఇక్కడ మనం ద్వారం పెట్టుకుంటే ఇక్కడ దీనికి ఎదురుగా ఈ ద్వారం ఉంటుంది. ఇది వాకిలికి ఎదురుగా సింహద్వారం అంటారు దీన్ని. ఈ ద్వారం ఉండగా మనము ప్రహరీ గోడ పెట్టుకున్నటువంటి ఈ గేట్లో ఇక్కడ పెద్ద గేటు పెడితే, ఈ పెద్ద గేట్ అనేది ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాక ఈ పెద్ద గేటు లోపల మరొక చిన్న గేటును పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఎప్పుడు దాన్ని ఓపెన్ చేసి రాలేం కదా. పెద్ద గేటుని ఎప్పుడు తీస్తాము, ఏదైనా భారీ వాహనాలు, ట్రాక్టర్ వచ్చినా కానీ, ఎడ్ల బండి వచ్చినా కానీ, ఇంకేదైనా వాహనాలు ఈ స్థలంలోకి రావాలనుకుంటే మాత్రమే మనం పెద్ద గేటు ఓపెన్ చేస్తాం. కానీ మనకు ఎప్పుడు అవసరం లేదు కదా. మనం ఎప్పుడైనా ఒక మనిషి వెళ్తుంటే ఒక మనిషి వస్తుంటాం కాబట్టి, ఈ ఒక్క మనిషి అలా వెళ్ళడం కోసం అని దీంట్లో చిన్న గేట్ ఏర్పాటు చేస్తాం. ఆ గేట్ ఎక్కడ ఏర్పాటు చేయాలంటే, చాలామంది ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తుంటారు. కొంతమంది ఈ ప్రాంతంలో, కొంతమంది ఈ ప్రాంతం, ఇట్లా చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు.
ఇది ఈ గేట్ అనేది ఈశాన్యం వైపుకు, అంటే ఇటు ఉత్తరం వైపు ఉంటుంది కాబట్టి ఈ వైపుకు వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఇది చిన్న గేటు. చిన్న గేట్ అనేది మనకి ఈశాన్యం యొక్క ప్రాంతానికి వచ్చేటట్టుగా, ఈశాన్య మూలకు వచ్చే విధంగా ఉత్తర ఈశాన్య భాగంలో చిన్న గేటు ఏర్పాటు చేసుకోవాలి. ఇది తూర్పు నుంచి వచ్చేటువంటి పెద్ద గేటుకు మనం ఇస్తున్నటువంటి, ఇక్కడ మ్యాప్ ఇచ్చి మనం ఇక్కడ గుర్తు పెడుతున్నాం. ఇక్కడ దీని నుంచి మాత్రమే మనం వాడాలి. ఉత్తరం భాగం నుంచి అంటే ఈశాన్య భాగం నుంచి మాత్రమే రావడం పోవడం చేయాలి తప్ప ఇక్కడ కాకుండా ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టకూడదు. ఇది తూర్పు నుంచి వచ్చేటువంటి గేటు. ఇక అయితే ఈ ఉత్తరం గేటు విషయానికి వచ్చేటైతే ఉత్తరం గేటు కూడా ఈ 1వ స్థానమైనటువంటి పిశాచ స్థానం వదిలిపెట్టి ఈ విధంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఉత్తరానికి ఇటు మనం సింహద్వారం పెట్టుకుంటాం కదా, దీనికి ఎదురుగా ఇక్కడ ఒకటి చిన్న గేట్ పెట్టేసుకుంటాం. ఇది సింహద్వారానికి ఎదురుగా ఉండే గేట్. ఇది కామన్ గేటు. ఇది మన పెద్ద గేట్ కాబట్టి ఈ విధంగా వచ్చాక దీన్ని ఈ విధంగా తీసుకుంటే ఈ స్థలానికి ఎక్కడ పెట్టాలి అంటే చిన్న గేట్ అనేది ఈ ఉత్తరం గేటుకి ఈశాన్యం వచ్చే వైపు చూసుకోవాలి. ఈశాన్య వైపు అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ తూర్పు ఈశాన్యానికి ఉండేలాగా ఇలా తీసుకోవాలి. ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇదంతా గేట్, పెద్ద గేటు. ఇది ఉత్తరం నుంచి వచ్చేటువంటి పెద్ద గేటుకు మనం ఇచ్చినటువంటి చిన్న గేటు. ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది చిన్న గేటు. అయితే దక్షిణం నుంచి వచ్చేటువంటి ప్లేస్కి అయితే, దారికైతే మనం దక్షిణానికి ఇక్కడ ఇస్తున్నాం కదా కామన్గా ఇచ్చేటువంటి సింహద్వారం గేటు. ఇది అయిపోయాక మనం ఇక్కడ ఇస్తాం కాబట్టి ఇది కూడా, దీనికి కూడా అంతే 1వ పిశాచ స్థానం వదిలిపెట్టి ఇలా గేట్ ఉంటే ఈ గేటుకు ఆగ్నేయం వైపున వచ్చే విధంగా చిన్న గేట్లు ఏర్పాటు చేసుకోవాలి. వేసుకున్నాక ఇది పెద్ద గేటు. అది పెద్ద గేటు అలా ఉంటుంది. ఇది దక్షిణానికి ఇచ్చేటువంటి మనం పెద్ద గేటులో చిన్న గేటు ఎక్కడ పెట్టాలనేటువంటిది మనం ఇస్తున్న మ్యాప్ అది. ఇకపోతే పశ్చిమ మార్గం నుంచి వచ్చేటైతే దీనికి కూడా పిశాచ స్థానం 1వ స్థానం వదిలిపెట్టి ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా మనం పెద్ద గేట్ తీసుకుంటే ఈ పెద్ద గేట్లో చిన్న గేట్ అనేది ఇక్కడ తీసుకోవాలి. పశ్చిమ వాయువ్యానికి తీసుకుంటే అప్పుడు ఈ పెద్ద గేట్ ఇలా మూసుకొని ఉంటుంది. ఈ పెద్ద గేటును మనం ఎప్పుడు భారీ వాహనాలు, పెద్ద వాహనాలు వచ్చేటప్పుడు మాత్రమే వాడుకుంటుంటాం, ఓపెన్ చేస్తుంటాం. కాబట్టి ఈ విధంగా పెద్ద గేటు లోపల చిన్న గేటు ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంటికి ఆ గేటు ద్వారా, ఆ ప్రహరీ గేటు ద్వారా
ఎటువంటి వాస్తు దోషము రాదు. వాస్తు దోషం రాకుండా ఉండాలంటే ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకుండా ఈ వాస్తులో మనం చూపించినటువంటి మ్యాప్ ప్రకారం పెట్టుకుంటే వాళ్ళకి పెద్ద గేటులో చిన్న గేటు అనేటువంటి వాస్తు దోషం ఏమీ ఉండదని తెలియజేస్తూ, ఈ విషయం మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ, మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.